TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామంలో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కుత్బుద్దీన్ 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా కుత్బుద్దీన్ మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన వెంకటరావుపేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఓట్లేసి గెలిపించిన వెంకట్రావుపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ కలిసి కుల మతాల భేదాలు తీసి నన్ను ఓడగొట్టాలని అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఒకటారు. కానీ మానవత్వము మంచితనమే నా కులం అనుకున్నా. నాకు కుల మతాలు లేవు. నేను ఇండియా డెమోక్రసీ భారతీయ పౌరునిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నేను భారతీయ గర్వపడుతున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు మేడం గారు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మా అన్న కూడా త్యాగం చేసి నాకు ఇవ్వడం వల్ల ఈ గెలుపు అనేది లభించింది. అయితే నిరంతరం మీ మధ్యలో ఉండి నేను సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. నేను గెలిచినందుకు ఎలాంటి గర్వపడతలేను. కొట్లాటలు పంచాలు లేకుండా చేయాలనే ఉద్దేశం ఉంది. అయితే వేరే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఓడిపోయిన తర్వాత కట్టెలు పెట్టకుండా చూడాలని అనుకుంటున్నాం. ఒకవేళ పెట్టినా కానీ ఇంతమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా జవాబు చెప్పాలో చెప్తారు. అయితే గెలుపు వల్ల నాకు మరింత బాధ్యత పెరిగింది. మీకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నా మనసులో ఉన్నాయి. నేను చెప్పాలంటే ఎలక్షన్ల ముందు ఎన్నో చెప్పగలుగుతుంది, కానీ మీకు చెప్పలేకపోయినా మీరు కుల మతాలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వెంకట్రావుపేట గ్రామ యువకులకు, అక్కలకు, చెల్లెళ్లకు, పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అన్ని దేవుళ్ళు వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తున్నా. మొట్టమొదటిసారిగా నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు. జై తెలంగాణ. వార్డు మెంబర్లు గెలిచారు. నేను 22 ఓట్లతోటి గెలిపించారు. నన్ను గెలిపించినందుకు ప్రతి ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. వెంకట్రావుపేట అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా తోటి సోదరులకు, యువకులకు, యువజన సంఘాలకు, మరి భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న అన్ని కులాలకు మా తమ్ముని గెలిపించినందుకు అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇస్తే అభివృద్ధి ఏందో ఈ ఊర్లో నేను చూపించిన. ఆ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని మా తమ్ముని గెలిపించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే అభివృద్ధి అనేది వ్యక్తిని చూసి వస్తుంది, కానీ కులాలతోని మతాలతోని రాదు. అందరూ గ్రహించాలి. ఏదైనా మానవత్వమే మనకు కులం. మానవత్వం మించిన కులం ఏది లేదు. అది ఎవరైతే చిచ్చు పెట్టాలనుకుంటారో వాళ్ళు ఇక ముందు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ సర్వశక్తులు ఓడిన ప్రజలు, నా వెంకట్రావు ప్రజలు, గ్రామ పంచాయతీ ప్రజలు మమ్మల్ని దీవించారు కాబట్టి ఈరోజు గెలిచినాం. అభివృద్ధికి పెద్దపీట వేసి ఇప్పుడు మిగిలిపోయిన ఏ పనులు ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసి 5 ఏళ్లలో మీకు అభివృద్ధి ఏందో చూపిస్తాము. ఏవో ఎలక్షన్ల ముందు దొంగ వాగ్దానాలు చేసి దొంగ మేనిఫెస్టోలు చేసుకొని మేము రాలేదు. ఏదైనా సరే చెప్పకుండా అభివృద్ధి చేసినాము. అది వెంకట్రావుపేట గ్రామ ప్రజలు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ విజయం మాది కాదు, నా గ్రామ ప్రజలది, ప్రతి కులకులది, ప్రతి యువకులది, ప్రతి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాకు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించినందుకు రామగౌడ్ గారికి, సునీతారెడ్డి గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు మంచి యువకుడు, మంచి పట్టుదల వ్యక్తి, మరి యువతరానికి పాటుపడతాడు, గ్రామానికి సేవకై అందరూ కలిసికట్టుగా కుత్బుద్దీన్ని గెలిపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి గతంలో కూడా 5 సంవత్సరాలు చేసినాము, ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు చేస్తాము. ఆరోగ్యం అందరినీ కూడా భగవంతుడు చక్కగా చూస్తే ఇప్పుడు కూడా గతంలో ఏమైందంటే మేము కొన్ని పనులు చేయలేకపోయినాం. పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేసి అందరం కూడా
ఊరును అభివృద్ధి చేసుకొరకై మేము అందరం పాటుపడుతున్నాం. మరి అందుకే మమ్మల్ని అందరూ మరి ప్రజలందరూ కూడా ఏకదాడిగా గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఊరు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరింటికి పోయి ఓటు అడిగిన కానీ కులం అన్నారు. కులం ఒకటి, అందరం మనం ఒకటి అని తెలుసుకోవాలి. ఎవరమైనా, నువ్వైనా నేనైనా మన ఊరంతా ఒకటే.